అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం తిరుగుతూ ఉంటే దానికి ఒక జింక కనిపించింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. ఆహా, భలే లేతగా ఎంత బాగుందిరా బాబు. తింటే ఎలాంటి మాంసం తినాలి. కానీ నేను పట్టుకోవాలని ప్రయత్నించేలోపే అది మెరుపు తీగలా పారిపోతే నేనా దాని వెనక పరిగెత్తలేను, అలా అని వదలలేను. ఇప్పుడు ఏం చేయాలి అని నక్క ఆలోచనలో పడింది. అప్పుడే దానికి కొంత దూరంలో గుహ దగ్గర ఉన్న ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే అది తినగా మిగిలింది నాకే దక్కుతుంది అని ఆలోచించింది ఆ నక్క. వెంటనే అది సింహం దగ్గరకు వెళ్లి చాలా వినయంగా నమస్కరించింది. మృగరాజా, మీరీ సేవకుడికి అవకాశం ఇస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. వేటంటే అలాంటిది కాదు, చూస్తేనే నోట్లో నీళ్లురిపోతాయి. నాకు తెలిసి మీరు జీవితంలో అంత రుచికరమైన విందు భోజనం తిని ఉండరు. సోది ఆపి ముందు పాయింట్కి రా. మృగరాజా, అదే చెప్పబోతున్నాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది. చెప్పవే, అసలే చాలా ఆకలి మీద ఉన్నాను. పద పద అని ఆ సింహం తొందర చేస్తూ నక్క వెంట బయలుదేరింది. అయితే ఈ విషయమంతా చాటుగా విన్న జింక ఒక పెద్ద బండరాయి పైకెక్కి దాక్కుంది. నక్క సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. దాంతో సింహం ఆ నక్కను కోపంగా చూసి, ఏ జిత్తుల మారి, ఏది ఆ కమ్మని జింక అంటూ గాండ్రించింది. మృగరాజా, అది నేను జస్ట్ ఇప్పుడే ఇక్కడే చూశానే. ఏమైందబ్బా? ఆకలితో నకనకలాడిపోతూ నా మానాన నేను ఓ మూల కూర్చుంటే నన్నే ఆట పట్టిస్తావా? జింక లేకపోతే పోని, నా పంజా దెబ్బ నీకు రుచి చూపిస్తాను చూడు అని ఆ నక్కకు ఒక్కటి తగిలించింది. అని నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, దుష్టులు ఎప్పుడైనా వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారని. ఒక అడవిలో 4 చిన్న పంది పిల్లలుండేవి. అవి ఎప్పుడూ అడవంతా కలిసిమెలిసి తిరుగుతూ చాలా స్నేహంగా ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో క్రూర జంతువులు ఎక్కువగా తిరుగుతున్నాయని తెలియడంతో రక్షణ కోసం అవి సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాయి. అమ్మో, ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. బోలెడు శ్రమ, పైగా ఖర్చు. మీ కష్టాలేవో మీరు పడండి గాని నేను మాత్రం హాయిగా ఈ చెట్టు నీడనే ఉంటాను అన్నది మొదటి పంది పిల్ల. రెండో పంది పిల్ల ఏదో నామమాత్రంగా గడ్డితో తన ఇంటిని నిర్మించుకుంది. మూడో పంది పిల్ల కొద్దిగా కష్టపడి చెక్కతో తన ఇంటిని కట్టుకుంది. ఇక నాలుగో పంది పిల్ల మాత్రం చాలా శ్రమపడి ఎక్కువగా ఖర్చు పెట్టి ఇటుకలతో తన ఇంటిని గట్టిగా నిర్మించుకుంది. నాలుగోడు ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నందుకు మొదటి 3 నవ్వుకున్నాయి. అయినా నాలుగో పంది పిల్ల అదేమీ పట్టించుకోకుండా, మీరు నవ్వుకున్నా నాకేం పర్వాలేదు. నా ఇల్లు చాలా బలంగా ఉంది. నాకు ఏ కష్టమూ రాకుండా చాలా సేఫ్టీ కూడా ఇస్తుంది అనుకుందది. ఒకరోజు జిత్తులు మారి తోడేలు ఒకటి ఆ ప్రాంతానికి వచ్చింది. దానిని చూడగానే 4 పంది పిల్లలు భయంతో వాటి స్థావరాలకు పరుగు తీశాయి. పాపం, చెట్టు కింద ఒంటరిగా ఉన్న పంది పిల్ల తోడేలు కంట్లో పడింది. దానిని చూసి తోడేలు నవ్వుకుని, హాయ్, ఇలా పబ్లిక్ లో ఉంటే ఎవరు విడిచిపెడతారమ్మా? ముందు నీ సంగతి చూస్తాను అని ముందుకు దూకబోయింది. అది భయంతో గడ్డి ఇంట్లో ఉంటున్న తన మిత్రుని దగ్గరకు పరుగు తీసింది. ఓహో, ఇంట్లో దూరితే నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నా గన్నతో ఇంటిని పేల్చేస్తా. నిన్ను, ఆ లోపల ఉన్న దాని సంగతి కూడా చూస్తా అని గన్తో ఇంటిని పేల్చేసింది. వెంటనే ఆ 2 పంది పిల్లలు చెక్క ఇంట్లో ఉంటున్న మరో మిత్రుని దగ్గరకు పరుగు తీశాయి. అరే, కాంతోనే గేమ్సా? ఈ ఇంటిని కూడా నా గన్తో పేల్చేస్తున్నాను, చూసుకోండి అని ఆ తోడేలు చెక్క ఇంటిని పేల్చేసింది.
దాంతో ఆ 3 పంది పిల్లలు వేగంగా ఇటుకల ఇంట్లో ఉంటున్న 4వ మిత్రుడి దగ్గరకు పరిగెత్తాయి. అరే, ఈ పంది పిల్లలకు ఏదో ఆటలా ఉందే. ఇదేమైనా బొమ్మ తుపాకీ అనుకుంటున్నారా? ఒకే దెబ్బకు 4 అవుట్ అనుకుంటూ ఆ తోడేలు గన్తో ఆ ఇంటిని షూట్ చేసింది. అయితే ఆ ఇంటికేం కాలేదు. వాడి మొహం, వాడు ఏం చేసినా ఈ ఇంటి ఇటుక ముక్క కూడా పెకలాడు. మీరు ధైర్యంగా ఉండండి. అని 4వ పంది పిల్ల మిగిలిన వాటికి భరోసా ఇచ్చింది. ఆ, ఈ ఇల్లు బ్రాండెడ్ ఇటుకలు సిమెంట్తో కట్టినట్టున్నారు. అయినా మిమ్మల్ని వదలబొమ్మాలి, వదలా అని మళ్ళీ మళ్ళీ కాల్చింది. అయినా ఆ ఇంటికేం కాలేదు. తోడేలు పడుతున్న కష్టం చూసి పంది పిల్లలు పడి పడి నవ్వుతున్నాయి. ఓరి నాయనోయ్, ఎంతకు ఇల్లు అయితే చెక్కు చెదరలేదు గాని గన్లో ఉన్న బుల్లెట్లన్నీ మాత్రం అయిపోయాయి. ఓయ్ పిల్లలు, మీ అదృష్టం బాగుంది, పోండి. అలాగే నా దురదృష్టం కూడా ఇంకా బాగుంది, నేను పోతా అనుకుని బాధగా వెనుదిరిగింది. తోడేలు అక్కడి నుండి వెళ్లిపోవడంతో 4 పంది పిల్లలు ఆనందంతో ఎగిరి గంతేశాయి. ఆ తరువాత ఆ 3 పంది పిల్లలు తమ తప్పును గ్రహించాయి. ఇంతకు ముందు తమ మిత్రుడు కష్టపడి ఇటుకలతో ఇల్లు కట్టుకుంటుంటే చూసి నవ్వినందుకు క్షమాపణ కోరాయి. దాందే ఉంది, స్నేహితులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? ఇకపై అందరం ఆనందంగా ఇదే ఇంట్లో ఉందాం అన్నది 4వ పంది పిల్ల. ఈ కథలో నీతేమిటంటే కష్టపడి పని చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే నిజమైన స్నేహితులు అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అనగనగా ఒక చెరువులో 3 చేపలుండేవి. ఆ 3 కలిసిమెలిసి చెరువులో హాయిగా గడిపేవి. అయితే ఓసారి అటుగా వెళ్తున్న జాలరి ఆ చెరువును చూసి, ఈ చెరువులో చాలా చేపలు ఉండి ఉంటాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడలేదు. ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వల వేసి పట్టేసుకుంటాను అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. జాలరి మాటలు విని కలత చెందిన మొదటి చేప తన మిత్రులతో సమావేశమయ్యింది. మిత్రమా, ఇంకో 10 రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయంట. అప్పుడు వచ్చి మనల్ని వలవేసి పట్టుకెళ్ళిపోవాలని ఆ జాలరి అనుకుంటున్నాడు. ఇక్కడే ఉంటే మనకు ఆపద తప్పదు అని మొదటి చేప బాధపడసాగింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది. మనందరం అక్కడికి వెళ్ళిపోదాము అని అంది. అది విన్న రెండో చేప, హా, సర్లే, ఆ జాలరి వచ్చినప్పుడు కదా మనకు అపాయం. అప్పటిదాకా కంగారు పడాల్సింది ఏముంది అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప, ఓస్, నీళ్లు ఇంకిపోయినప్పుడు జాలరి వచ్చినప్పుడు కదా. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఎప్పట్లో లేనే లేదు అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. తను ఎంత చెప్పినా మిగతా 2 చేపలు వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలరి వల తీసుకుని చెరువు వద్దకు వచ్చాడు. జాలరిని చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. అరే, ఈ చేప ఏదో చచ్చినట్టుంది. చిచి, చచ్చిన చేప నాకెందుకు అనుకుంటూ జాలరి దాన్నెత్తి దూరంగా విసిరి పాడేశాడు. జాలరి విసిరిన విసురుతో అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది. ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిలగిలా తన్నుకోసాగింది. ఆ చేపను చూసి అతడు, ఆహా, ఎంత పెద్ద చేపో, భలేగా వలలో పడింది. దీనిని ఇంటికి తీసుకెళ్ళి మంచి మసాలా దట్టించి వండుకుని తినేయాలి అనుకుని ఆనందంగా దాన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే మొదటి చేపలో ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకోవాలి. లేదా రెండో చేపలా అయినా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించగలిగి తప్పించుకునే తెలివితేటలు కలిగి ఉండాలి. లేకపోతే మన పరిస్థితి కూడా మూడో చేపలాగే అయిపోతుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.